స్తోత్రం. మహాగరుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. పగలంతే మమ్మల్ని క్షేమంగా కాపాడి ఈ సాయంకాల సమయమున మేమందరము చిన్న మందగా చేరి ప్రభా నీ సన్నిధిలో ఆరాధించుటకు, కీర్తించుటకు, కనపరచుటకు, తండ్రి నాయన ధ్యానించుటకు, విజ్ఞాపన చేసుకున్నట్టుకు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యం నిమిత్తమే నీకు వందనాలు. మా గురువుని బట్టి వందనాలు, డాక్టర్ గారిని బట్టి వందనాలు. ప్రభా నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నప్పుడు వాక్యం మేము తండ్రి విననై ఉండగా ప్రభా నాయన తండ్రి నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి మీరే నా నోటిని బోరుగా వాడుకొనండి ప్రభా. నాయన మీరే సహాయం దయచేయండి ప్రభా. విత్తబడిన వాక్యం మా హృదయాల్లో నూరంతలుగా ఫలించినట్లు నీ కృప దయచేయమని, మీరే మహిమగంతా ప్రభావాలు పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వెన్నెముతో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. డాలీ నాకు 1 గంటకు ఫోన్ చేసింది వాక్యం చెప్పాలాంటి అని. నేనే వంట చేసుకుంటా ఉన్నా. కొంచెం నిన్న ఊరెళ్ళి వచ్చాము ఒంగోలు, అందుకని కొంచెం లేట్ గా లేచి వంట చేసుకుంటా ఉన్నాను. అది ఫోన్ చేసింది. ఇక దేవుడు అవకాశం ఇచ్చాడని చెప్పి నేను సరేలేమ్మా అన్నాను, నో అనలేక. కానీ అంటే అప్పుడు ఆ టైంలో వాక్యంగా మనం పెద్ద ప్రసంగంగా ప్రిపేర్ అవ్వాలి అని అంటే కొంచెం కష్టమైన విషయమే, ఆ రెఫరెన్స్లు అవన్నీ కూడా. కానీ ఏదో మనకి తెలిసిన విషయాలే, మనకి ఎప్పుడు మనం వింటున్న విషయాన్ని మరి ఒకసారి నెమరు వేసుకోవటానికి, మరి ఒకసారి మనం దాన్ని గుర్తింపు చేసుకోవటానికి, గుర్తు చేసుకోవటానికి, మన ఆత్మలను బలపరుచుకోవటానికి మరి తెలిసిన విషయాలే నేను మరలా ఇంకొకసారి మన అందరితో కలిసి పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. కొద్ది మాటలు నేను మీతో పంచుకుంటాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుండి 31 వరకు చదవండి అమ్మ. యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుండి 31 వరకు. అంటే యోహాను సువార్త 24, యోహాను సువార్త 20వ అధ్యాయం అమ్మా. 20. ఓకే, 20 నేను అనేది. 20వ అధ్యాయము 24 నుండి 31. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడింది. సరే చాలు. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షతల గురించి మనం చెప్పుకోబోతున్నాము. యేసు ప్రభు వారు మరి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి మరి కొంతమందికి అంటే మగ్దలేనే మరియకు, శిష్యులకు, కొంతమంది మనుషులకు ఆయన ప్రత్యక్షతలు చూపించినట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం అన్నమాట. ఆ శిష్యులకు ప్రత్యక్షమైన విధానం ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆ దినాలలో శిష్యుల మధ్యకు ఆయన ఎలా వచ్చారు? పునరుద్ధాన శక్తితో వచ్చారు. ఆయన చనిపోయాడు కానీ తిరిగి లేచాడు. ఎలా లేచాడు? పునరుద్ధాన శక్తితో లేచాడు. ఆ పునరుద్ధాన శక్తితోనే మనుష్యుల మధ్యకు వచ్చాడు, అలాగే శిష్యుల మధ్యకు కూడా ఆయన వచ్చాడనమాట. ఆయన మరి ఆ సమయంలో అక్కడ ఎవరు లేరు? దుదిమ అనబడిన తోమా లేడు. 12 మంది శిష్యులలో
ఒక శిష్యుడైనటువంటి తోమా లేడు. ఆ లేకపోయేటప్పటికే మరి మిగతా శిష్యులు చెప్తున్నారు, మరి ఆయన మరి పునరుద్ధాన శక్తితో శిష్యులందరూ ఒక గదిలో ఉన్నప్పుడు ఆయన వారి మధ్యకు వస్తాడనమాట. ఆయన మధ్యకు వచ్చి చూస్తే ఆయన వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో ఈయన ఎవరో అని అనుకుంటారు. అనుకుంటే మరి ఆ ప్రభు చెప్తాడనమాట, చేతులలో మేకులు గుర్తులు చూడండి, మరి ఆ గుర్తుల్లో మీ వేళ్లు పెట్టి చూడండి, నా ప్రక్కలో ఉంచితే గాని నమ్మమని వారితో అనేను. ఎవరు? తోమా అంటున్నాడు ఇక్కడ. ఆ తోమా లేడు ఆ రోజు. అందరు శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల మధ్యకు ఆయన ప్రత్యక్షం అయ్యి మీకు సమాధానం అగును గాక అని పలికారు. అప్పుడు అక్కడ తోమా లేకపోయేసరికి ఈ శిష్యులందరూ చెప్తున్నారు, ప్రభువారు పునరుద్ధానుడై మా మధ్యకు వచ్చాడు, మరి మేము ఆయన్ని చూచాము అంటే తోమా ఏమంటున్నాడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో అంటున్నాడు. ఆ మేకుల గుర్తులలో చెయ్యి పెడితే గాని నమ్మను అని చెప్పి ఆయన అంటున్నాడు. చూడండి, మరి గలిలయలో మరి అలాగే శిష్యుల విషయాలు కూడా, తోమా విషయమే కాదు మిగతా శిష్యుల విషయాల్లో కూడా చూస్తే ఆయన ఎన్నోసార్లు చనిపోయిన తర్వాత నన్ను మనుష్య కుమారుణ్ణి మనుషులు మరి సిలువకు అప్పజెప్పుతారు, మరి నేను చనిపోతాను, 3వ దినమున తిరిగి లెగుస్తాను అని చెప్పి ఆయన ఎన్నోసార్లు శిష్యులతో మరి చెప్పాడు. మరి మీరు నన్ను గలిలయలో కలుసుకోమని కూడా ఆయన లేచిన తర్వాత కూడా మీ శిష్యులతో చెప్తాడు, నన్ను గలిలయలో కలుసుకోండి అని చెప్తాడు. అయినా కూడా వారు సమాధి దగ్గరకు 3వ రోజు రాలేదు. ఆయన చెప్పాడు కదా 3వ రోజు తిరిగి లెగుస్తానని. మరి మన ప్రభు మన ఇన్నిసార్లు చెప్పాడు మనకి, ఆయన లెగుస్తానని చెప్పాడు, లెగుస్తాడో లెగోడో అని చెప్పి వారు ఎంతో కాసుకొని సమాధి దగ్గరికి ఎంతో ఆశతో మరి రావాల్సిన వారు కదా. కానీ వాళ్ళు సమాధి దగ్గర కూడా రాలేదు. అసలు వారు చెప్పిన మాటలు వారు గుర్తు పెట్టుకోలేదు, వారు నమ్మలేదు. ఆ విషయాలు ఈయనేదో చెప్తున్నాడులే అనుకున్నారు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు, అద్భుతాలు చూస్తున్నాడు, ఆయనతోనే కలిసి జీవిస్తున్నారు, కానీ ఆయన చెప్పిన మాటలు వారు హృదయంలో భద్రపరచుకోవటం లేదు. తర్వాత మరి అవి మరి జరుగుతాయా లేదా అని వాళ్ళు పరిశీలన చేయటం కూడా లేదు. మరి అక్కడ చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళలేదు. మరి మగ్దలేనే మరి ఆ స్త్రీలు కొంతమంది అక్కడ సమాధిలో లేడు ప్రభు, మరి ఆయన లేచి ఉన్నాడని చెప్తే మరి వారు అప్పుడు కూడా వారు నమ్మలేదు. తర్వాత ఆయన మరి చెప్తాడనమాట, మగ్దలేనే మరియకి చెప్తాడు, ఆమెకి ప్రత్యక్షమై మీరు గలిలయలో నేను వారిని కలుసుకుంటాను అంటే అక్కడ కూడా వారు మరి అక్కడ ఆయన చూడటానికి ఆతురతగా వెళ్ళలేదన్నమాట. మరి వాళ్ళ మధ్యకు వచ్చినప్పుడు ఈ తోమా లేడు కదా, ఆయన అంటున్నాడు గుర్తులలో ఏలు పెడితే గాని నమ్మను అంటున్నాడు. కాబట్టి దేవుని మాటలు, దేవుడు మనతో ఏదన్నా చెప్పినప్పుడు దాన్ని తూచా తప్పకుండా మనం విశ్వసించాలి, హృదయంలో నమ్మాలి. నమ్మకపోతే మరి ఆయన చాలా బాధపడతాడు. తోమా ఆ మాట అన్నప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడు. ఆయనకు తెలియని విషయం ఏముంది, ఆయన సమస్తము ఎరిగిన దేవుడు. కాబట్టి అలా అన్నప్పుడు మరి చాలా బాధపడి ఉంటాడు. మరి ఇక్కడ 8 వచనములో 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. దేవునికి తెలుసు ఆయన తోమా ఏమన్నాడో. ఆయన రహస్యమైన దేవుంది, ఆయనకి తెలియని దేవుంటుంది. వెంటనే మళ్ళీ ఆయన 8 దినముల తర్వాత తోమా ఉన్నప్పుడు వచ్చాడు. ఈసారి వచ్చి మరి తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం అన్నాడు. తలుపులు వేసే ఉన్నాయి, ఆయన వచ్చేసేసి మీకు సమాధానం అని చెప్పి వారి మధ్యకు వచ్చి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు తోమాని చూచి అంటాడు, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు అంటాడు. ఎందుకంటే తోమా అన్న మాట ప్రభువుకి తెలుసు, ఆయనకు మరుగైంది ఏది లేదు కదా. ఆయన వినగలిగిన దేవుడు, చూడగలిగిన దేవుడు. కాబట్టి నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుము అన్నాడు. మీరు అవిశ్వాసం ఉంచొద్దు,
విశ్వాసముతో ఉండు అని చెప్తే తోమ అంటున్నాడు, నా ప్రభువా నా దేవా అని అంటున్నాడు. అప్పుడు రొమ్ము కొట్టుకుంటున్నాడు, నా ప్రభువా నా దేవా అని అంటున్నాడు. అప్పుడు నీవు నన్ను చూచి నమ్మావు, కానీ చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అంటున్నారు. కాబట్టి దేవుడు చెప్పిన ప్రతి మాట ఏది కూడా నిరర్ధకం కాదు. ఆయన మనతో ఏ మాట చెప్పినా కూడా అది నెరవేరుతుంది. ఆయన వాక్యం సత్యం, వాక్యమే దేవుడు. కాబట్టి వాక్యము ద్వారా ఆయన మనతో ఏ మాట మాట్లాడినా కూడా అది సజీవమైనది. కాబట్టి ఆ వాక్యము తప్పకుండా మన జీవితాల్లో నెరవేరుతుందన్నమాట. ఆయన మనతో చెప్పింది మనం విశ్వసించాలన్నమాట. కాబట్టి విశ్వాసముతో ఉంటాం. మనం విశ్వాసంతోనే ఉంటాం. మనం అనుకుంటాం మనం చాలా విశ్వాసంతో ఉన్నాము, మాకు తెలుసు దేవుడు తప్పకుండా నాకు ఈ కార్యం చేస్తాడు అని విశ్వాసంతో ఉంటాము. అలాగే మనకెన్నో మరి అద్భుతాలు అవి జరిగినప్పుడు మనం ఏమంటాము, అబ్బా నా విశ్వాసాన్ని బట్టి దేవుడు నాకు చేశాడండి, నాకు ఈ గొప్ప కార్యం జరిగిందండి, నేను ప్రార్థన చేసుకుంటే ఈ కార్యం జరిగిందండి, ఆయన గొప్ప దేవుడండి, నేను నమ్ముతున్నానండి అని అంటాం మనం. కానీ ఏదైనా శోధన, ఏదైనా బాధ వచ్చి, ఏదైనా ఒక విషయం ఆలస్యం అయింది అనుకోండి, ఆయన చిత్తం కొరకు ఎదురు చూడం. మనం ఏమనుకుంటామంటే ఇది జరుగుతుందా లేదా, దేవుడు మా ప్రార్థన విన్నాడా లేదా, వింటాడా లేదా, చేస్తాడా లేదా, ఇది అవుతుందా లేదా అని వెంటనే అవిశ్వాసం వచ్చేస్తుంది. వెంటనే ఆ శోధన వచ్చినప్పుడు, ఏదైనా బాధలు వచ్చినప్పుడు మరి వెంటనే అవిశ్వాసం వచ్చేస్తుంది. అందుకే ప్రభువు చెప్తున్నారు, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వానికంటే చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అంటున్నాడు. కాబట్టి మనం చూడక నమ్మాలి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అన్నాడు. ఎక్కడ? హెబ్రీ 12:1. కాబట్టి మనం మరి ఆ మాటలు మనం నమ్మాలన్నమాట. కాబట్టి మనం అదృశ్యమైనవి ఉన్నాయి అంటే దేవుడు చెప్పినవి తప్పకుండా జరుగుతాయి. జరగబోయే వాటి గురించి దేవుడు బైబిల్లో రచించాడు కాబట్టి అవన్నీ ఖచ్చితంగా జరిగి తీరుతాయి అని చెప్పి మనం నమ్మాలి. అలాగే దేవుని వాక్యాన్ని మనం నమ్మి ఆ వాక్యం మన హృదయంలో ఉంచుకొని ఆ వాక్య ప్రకారం మన విశ్వాసంతో ప్రార్థించినట్లయితే మనకి ఏదైనా కూడా జరుగుతుంది. అంతేగాని శోధన, బాధ వచ్చినప్పుడు వెంటనే మనం అవిశ్వాసంలోనికి వెళ్ళిపోకూడదు అన్నమాట. కాబట్టి మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. విశ్వాసము నుండి అధిక విశ్వాసానికి మనం ఎదగాలి. మార్కు సువార్త 6వ అధ్యాయము 1-3 చూడమ్మా. మార్కు సువార్త 6వ అధ్యాయము 1-3. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించింది. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరి వాళ్ళందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. కాబట్టి ఇక్కడ శిష్యులు కాదు, ఆయన స్వదేశానికి వచ్చి అక్కడ సమాజ మందిరంలో ఆయన బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన బోధలు ఎంతో అద్భుతకరంగా ఉంటున్నాయి, ఆశ్చర్యాన్ని కలిగించేవిగా ఉంటున్నాయి. అయితే ఆ బోధలు వింటున్నారు వాళ్ళు. విన్ని కూడా మరి ఎంతో సందేహాలతో వారి మనస్సు నింపుకుంటున్నారు. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈయన యాకోబు యోసే వాళ్ళ సహోదరుడు కాదా, మరియ కుమారుడు కాదా, మరి యోసేపు కుమారుడు కాదా అనుకుంటున్నాడు. లోకపరంగా వాళ్ళు ఆ సంబంధాన్ని ఆ లోకపరంగా ఆలోచిస్తున్నారు. గాని ఈయన ఎవరు, మరి ఈయన జన్మ ఎలా జరిగింది, మరి ఈయన ఎలాంటి ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, ఈయన దేవుని కుమారుడు అని చెప్తున్నాడు, మరి ఈయన శక్తి ఎటువంటిది, అవన్నీ నమ్మటం లేదు. ఆయన చెప్పే విషయాలు, ఆ పరలోక సంబంధమైన విషయాలు వాళ్ళకి బోధిస్తుంటే ఆయన నమ్మలేకపోయారు. నమ్మక వాళ్ళు ఈ లోకపరంగా ఈయన వాళ్ళ సహోదరుడే కదా, ఆ మరియా ఆ కుమారుడే కదా అని వాళ్ళు అనుకుంటున్నారనమాట. అంటే ప్రభువుని బట్టి వాళ్ళు అభ్యంతర పడుతున్నాడు. ఈయన పైనుండి రాలేదు, ఈయన దేవుని కుమారుడు కాదు అని చెప్పి
వాళ్ళు అనుకోవటం లేదు. ఆయన మరి సందేహాలతోనే వాళ్ళ మనస్సులను నింపుకుంటున్నాడు అనమాట. కానీ తలంపు పుట్టక మునిపే ఆయన తెలిసి ఎరిగిన దేవుడు గనక ఆయన వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయాడన్నట్టుగా అక్కడ మనం చూస్తాము. ఇక్కడ వీళ్ళు నమ్మనప్పుడు ఇక్కడ ఎందుకు ఇవన్నీ చెప్పి ప్రయోజనం లేదని ఆయన వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాళ్ళ తలంపులు ఎరిగిన దేవుడు గనక, మరి అంతర్యాలను తెలుసుకున్న దేవుడు గనక అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. మరి యోహాను సువార్త 2:24-25 చూడమ్మా. యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25. అండి యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ అధ్యాయము 24-25. చదువుతున్నా, సారీ. అయితే 22 చదువు కరెక్టే. యోహాను సువార్త 2వ అధ్యాయము 24. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తను వారి వశం చేసుకునలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు కనుక ఎవడును మనుష్యుని గురించి ఆయనకు సాక్ష్యమీయనక్కరలేదు. కాబట్టి మనుషులను గురించి ఎవరు కూడా ఆయనకు సాక్ష్యమీయనక్కర్లేదు. ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగిన వాడు గనక ఎవరు సాక్ష్యమీయనక్కర్లేదు. ఎట్లంటే నతానియేలును చూచి ఆయన ఏమంటున్నాడు? ఇతనిలో ఏ కపటము లేదు అని చెప్తున్నాడు. మరి ఆయనకి తెలిసింది కదా ఆయన హృదయం ఎలాంటిదో, నతానియేలు మనస్సు ఎలాంటిదో ప్రభు ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఇతని యందు ఏ కపటం లేదు అని నతానియేలుని చూచినప్పుడు ఆయన చెప్తాడనమాట. వాక్యం ఏం చెప్తుంది? అభ్యంతర పడు వారికి శ్రమ అని చెప్తుంది కదా, మనం ఎన్నోసార్లు చదువుకున్నాము. మరి అభ్యంతర పడు వారికి శ్రమ కాబట్టి మనం అభ్యంతరాలు వ్యక్తపరచకూడదన్నమాట. దేవుణ్ణి నమ్మాలి కానీ ఆయన్ను అభ్యంతర పడకూడదు ఆయన విషయంలో. కాబట్టి అక్కడ ఎవరైతే అభ్యంతర పడ్డారో ఆ స్వదేశ జనులే మరి ఆయన్ని చూసి అభ్యంతర పడ్డారు. కాబట్టి మరి ఆయన అక్కడి నుంచి వారికి ఇంకేమి బోధింపక అక్కడి నుండి ఆయన వెళ్ళిపోతారనమాట. కాబట్టి అటువంటి వారిలో దేవుని ఆత్మ ఇక పని చేయదనమాట. కాబట్టి మనం మరి చూడక, మరి దేవుణ్ణి చూడకయ్యే ప్రతిదీ కూడా ఆ పరిశీలన చెయ్యాలి. ఆ తోమాలాగా ప్రతిదీ నాకు చూడాలి, నాకు చెప్పాలి, దేవుడే నాకు చూపించాలి, దేవుడే నాకు ప్రత్యక్షం అవ్వాలి అనే కాకుండా మనం ఆయన చెప్పిన ప్రతి వాక్యాన్ని, ప్రతి మాటను కూడా నమ్మినట్లయితే మనం మంచి ఫలితాన్ని పొందుతామన్నమాట. మరి మార్కు సువార్త 16:9. మార్కు సువార్త 16:9. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడింది. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియజేసిన గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి. చూసారు ఇక్కడ మగ్దలేనే మరియకు అంటే 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొట్టమొదటిగా ఆయన కనపడతాడు. ఆమె ఉదయాన్నే లేచి స్త్రీలు కొంతమంది సుగంధ ద్రవ్యాలు అవన్నీ తీసుకొని వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ యేసుప్రభు కనపడాడు. వాళ్ళు ఏం చేస్తారంటే యేసుప్రభు మరి కనబడలేదని చెప్పి వెళ్ళిపోతారు. అయితే మగ్దలేనే మరియ మాత్రం అక్కడే ఏడుస్తూ ఉండిపోతుంది. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళారు, నాకు కనుక తెలిస్తే నేను ఆయన్ని ఎత్తుకొని తీసుకొని వెళ్తాను, మరి ఎక్కడ పెట్టారో ఏంటో అని చెప్పి అక్కడ ఆ తోటమాలి లాగా ప్రభు కనబడితే తోటమాలి అనుకొని అక్కడ ఉంటే, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారంటే మరి అప్పుడు అమ్మ అంటాడనమాట. అంటే అప్పుడు రబ్బూని అంటది. అంటే అక్కడ మరియా అని పిలుస్తాడు, రబ్బూని అని అంటుంది. అంటే రబ్బూని అంటే బోధకుడా అని. మరియా అని ఎప్పుడైతే పిలిచాడో మరి అప్పుడు ఆమె గుర్తుపడుతుంది అనమాట. గుర్తుపట్టి మరి వాళ్ళంతా కూడా ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, నేను బ్రతికిన్నానని చెప్పి నాకు కనపడ్డారని చెప్పి నువ్వు వెళ్ళి చెప్పమంటే వాళ్ళు వెళ్ళి శిష్యులకు చెప్తారు, ప్రభుని మేము చూసాము, ఆయన మాకు ప్రత్యక్షం అయ్యాడు, నన్ను పిలిచాడు, నేను మాట్లాడాను, ఆయన లేచి ఉన్నాడు, ఆయన చెప్పిన విధంగా లేచాడంటే వారు ఏం చేశారంట?
వారు వీరి మాటలనైనా నమ్మకపోయిరి. ఇక్కడ ఏముంది కనబడినాని? వారు విని నమ్మకపోయిరి. విన్నారు అయినా నమ్మలేదు. ఆయన చెప్పిన మాటలు గుర్తు పెట్టుకొని చూడలేదు కదా, చూసిన వాళ్ళు చెప్తున్నా కూడా నమ్మటం లేదు. వాళ్ళు అంత నమ్మకంతో ఉన్నారు ఆ శిష్యులు అనమాట. మరి ఎన్నిసార్లు మరి ప్రభు చెప్పినా కూడా వారు నమ్మలేకపోతున్నారు. వారు ఎలా ఉన్నాయన్నమాట, వాళ్ళకి అవి వెర్రి మాటలుగా ఉన్నాయంట. వెర్రి మాటలుగా. మార్కు సువార్త 16:12 చూడండి. మార్కు సువార్త 16:12 వచనం, 12 నుంచి. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరుకి నడిచిపోచుండగా ఆయన మారు రూపం గల వాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. ఇక్కడ వీళ్ళు కూడా మరి వీళ్ళు నమ్మలేదన్నమాట. ఇద్దరు పల్లెటూర్ల నుంచి పల్లెటూరుకి ఒక ఇద్దరు మనుషులు పల్లెటూరుకి నడిచిపోతూ ఉంటారు. నడిచిపోతూ ఉంటే ఆయన మారు రూపంలో వారి మధ్యకు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు గుర్తుపడతారు. తక్కిన వారికి ఆ సంగతి తెలియజేస్తారన్నమాట. మేము ఆ ప్రభు లేచాడు, మేము చూచామంటే వీరి మాటలు కూడా వాళ్ళు నమ్మలేదు. స్త్రీల మాటలు మగ్దలేని మరియా స్త్రీలు చెప్పిన మాటలు నమ్మలేదు. వీరు చెప్పిన మాటలు కూడా నమ్మలేదన్నమాట. వారి మాటలు ఎలా ఉన్నాయన్నమాట, వాళ్ళకి వెర్రి మాటలలాగా కనిపించాయి అన్నమాట. 12 వచనం చదివాం కదా, వారి మాటలు వారికి వెర్రి మాటలుగా కనబడుతున్నాయి అన్నమాట. నమ్మలేకపోతున్నారు. మరి ఎన్నిసార్లు ప్రభు చెప్పినా కూడా వారు నమ్మలేదు. మనుషులు చెప్పినా కూడా నమ్మకపోగా వారి వెర్రి మాటలుగా వారు వాటిని తీసుకుంటూ ఉన్నారు. మరి లూకాసు వార్త 24వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. లూకాసు వార్త 24వ అధ్యాయంలో 24వ అధ్యాయం నేను చెప్తాను. ఇక్కడ దగ్గరకు వచ్చినప్పుడు కొందరు దేవదూతలు అయితే మాలో కొందరు ఇక్కడ ఆయన ఏమని వారిని అడిగినప్పుడు నజరేయుడు యేసుని గురించిన సంగతులే. వారు ఆయన గుర్తుపట్టలేక ఇదిగో ఆ దినమందే వారు ఇక్కడ నుంచి 13వ వచనం నుంచి చూడవమ్మా. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడు దూరమున ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముక్కలై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇజ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్లి ఆయన దేహమును కానుక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొండ్రి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను
మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు అగపడగా వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగూకినది, మాతో కూడా ఉండు అని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళింది. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయన. అదృశ్యండి. ఇక్కడ ఎమ్మాయి మనకి ఇద్దరు వెళ్తూ ఉంటారన్నమాట. యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి వెళ్ళేటప్పుడు ఈయన కనపడతాడు. కనపడి మా యేసు ప్రభు వారు వారితో కనపడి వారితో పాటు నడుస్తూ ఉంటారు. వారు వెళ్తూ ఉన్నప్పుడు లేఖనాలు అవన్నీ కూడా వారికి బోధిస్తూ ఉంటారు. మరి పొద్దుగుంకుంది, మరి ఈ రాత్రి ఇక్కడ ఉండమని వారు పిలుస్తారు. పిలిచినప్పుడు వారితో వెళ్ళి ఆ రొట్టె విరిచి మరి అక్కడ భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆ రొట్టె విరిచి ఇచ్చినప్పుడు వారు కన్నులు తెరవబడి వారు గుర్తుపడతారన్నమాట. గుర్తుపట్టి మరి మేము వారు అనుకుంటారు ఆయన మాట్లాడేటప్పుడు మన హృదయము మండలేదా అని ఒకరితో ఒకరు అనుకుంటారన్నమాట. అప్పుడు వారు వెళ్ళి ఆ శిష్యులతో కూడా మరి 11 మంది శిష్యులను వారితో కూడా ఉన్నవారు కూడి వచ్చి ప్రభు నిజముగా లేచి సీమోనుకు కనబడనని చెప్పుకొనిచుండిరి. మరి ఆయన రొట్టె విడిచటం వలన తమకు ఎలాగూ తెలియబడెనో వారు తెలియచేసిరి. కాబట్టి వారు వెళ్ళి మళ్ళా శిష్యులకు ఎలాగా రొట్టె విరిచేటప్పుడు వారి కన్నులు ఎలాగా తెరవబడ్డాయో అవన్నీ కూడా ప్రభువుకి వారు ఆ సంగతి వారు చెప్తారన్నమాట. మరి ఆ చెప్పినప్పుడు వాళ్ళు నమ్మరు, సరిగ్గా నమ్మరు. తర్వాత ఇక్కడ మార్కు సువార్త మరి 16వ అధ్యాయము 14వ వచనం చూడమ్మా. మార్కు సువార్త 16-14. పిమ్మట 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యం నిమిత్తమును వారిని గద్దించెను. కాబట్టి ఎప్పుడైతే మనలో అవిశ్వాసము అపనమ్మిక వస్తుందో ఆయన మరి గద్దిస్తాడనమాట. ఆయన గద్దించే దేవుడై ఉన్నాడు. మనకు తప్పకుండా ఆయన మనల్ని తడతాడు. ఎప్పుడైతే అవిశ్వాసంగా ఉంటామో ఆయన తప్పకుండా మనల్ని గద్దిస్తాడనమాట. మరి ఎన్నిసార్లు మరి చెప్తున్నా కూడా నమ్మటం లేదు వారు. మరి మనం నమ్మకపోతే ఎన్నిసార్లు మరి ప్రభువుని విశ్వసించకపోయినా, ఎన్నిసార్లు నమ్మకపోయినా మరి ఆయన ఏం చేస్తాడనమాట. ఎన్నిసార్లు ప్రభువుని నమ్మకపోయినా వారిని ఆ చివరికి ఏం చేస్తాడు, ఎన్నిసార్లు గద్దించను లోబని వాడు తిరిగి హఠాత్తుగా నాశనమగును అని చెప్పి బైబిల్లో చెప్తుంది కదా. అలాగే మరి మనము చివరకు నమ్మకపోతే ఏమవుతాము, నాశనం అయిపోతాము అన్నమాట. కాబట్టి మరి ఆయన మరి మనల్ని ఆయన గద్దించినప్పుడైనా సరే తిరిగి మళ్ళా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలన్నమాట. అప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడనమాట. గద్దించినప్పుడు మనం వింటే, లోబడితే మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడనమాట. మరి కాబట్టి మన భారం అంతా కూడా ప్రభు మీద మోపి ఆయన్ని విశ్వసించాలి. లూకాసు వార్త మరి 10-11లో 24వ అధ్యాయము 10-11 వచనంలో చూద్దామమ్మా. 10-11 24వ అధ్యాయము లూకాసు వార్త 10-11 వచనాలు. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియు యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడింది కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. వారు ఎలా చెప్తే, స్త్రీలు వచ్చి ప్రభు లేచాడు మరి సమాధిలో లేడు అని చెప్తే మరి మా చూసాం, మేము ప్రత్యక్షంగా చూసాము, మాకు దేవదూతలు కనపడ్డారు, 2 దూతలు మరి సమాధిలో కనపడ్డారు అని చెప్తున్నా కూడా వాళ్ళు నమ్మలేదు. ఎలా ఉన్నాయంట వీళ్ళు చెప్తుంటే, వాళ్ళకి వెర్రి మాటలుగా ఉన్నాయంట. శిష్యులకి ఎన్నిసార్లు చెప్పాడు ఆయన, కానీ వారు నమ్మలేదు, గుర్తు పెట్టుకోలేదు. వీళ్ళు చెప్తున్నా కూడా గుర్తుకు రాకపోగా వెర్రి మాటలుగా ఉన్నాయన్నమాట వారి మాటలు. అంత అపనమ్మికతో
వాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి మనల్ని మనం కూడా పరిశీలన చేసుకోవాలి. ఎంతవరకు మనం దేవుని మాట నమ్ముతున్నాము, మనకి ఎక్కడైనా అపనమ్మిక ఉందా, ఇంకా అంతేమైనా కొంత అపనమ్మిక మనలో గూడు కట్టుకొని ఉందా అని చెప్పి మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కీర్తన 78, 19, 20. కీర్తన 78, 19, 20. ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా ఎనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడేది. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకోండి. ఇక్కడ దేవుని శక్తిని వీళ్ళు శంకిస్తూ ఉన్నారు ఇశ్రాయేలీలు. ఎంతో అరణ్యంలో ఎన్నో అద్భుతాలు చూస్తున్నారు. వారిని ఏ విధంగా నడిపించాడు, ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడు, ఎలాంటి అద్భుతాలు అక్కడ ఐగుప్తీయుల మీదకి ఎటువంటి తెగుళ్ళు రప్పించి వీళ్ళ మీదకి ఒక్క తెగులు కూడా రాకుండా ఎంత అద్భుతంగా కాపాడాడు, ఎలాగ వారిని మరణదూత నుండి మరి కాపాడి వీళ్ళని రక్షించి యువతలకు తీసుకొచ్చాడు. ఇవన్నీ అద్భుతాలు, ఎన్ని అద్భుతాలు మరి చూస్తూ ఉన్నా కూడా వీరింకా దేవుని శక్తిని, అసలు సముద్రం పాయలవ్వటం అంటే అది సామాన్యమైన విషయమా? అటువంటి అద్భుతాన్ని చూసి కూడా వాళ్ళు చిన్న చిన్న విషయాలకి ఈ నీళ్లు రప్పించగలడా, ఈ మాంసం ఇవ్వగలడా, ఆహారం ఇవ్వగలడా అని చెప్పి ఆయన శక్తిని వాళ్ళు శంకిస్తూ ఉన్నారన్నమాట. అపనమ్మిక ఎంత చెప్తున్నా ఎంత చూస్తున్నా కూడా వాళ్ళు సాక్షాత్తు అనుభవిస్తూ కూడా వాళ్ళల్లో అంత అపనమ్మిక వచ్చిందనంటే ఇక మనం ఏ పార్టీ వారము? కాబట్టి మనలో ఎటువంటి అపనమ్మిక ఉంది, మన విశ్వాసం ఎంతవరకు మనం దేవుని యందు మరి నమ్ముతూ ఉన్నామనేది మనం ఎప్పుడు కూడా పరిశీలన చేసుకోవాలి. కానీ దేవుని శక్తిని ఎప్పుడు కూడా మనము శంకించకూడదు. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన కార్యాలు అద్భుతాలు, ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు, ఉన్న వాటిని లేనట్టు, లేని వాటిని ఉన్నట్టు చేయగలిగిన దేవుడు. ఇవన్నీ కూడా మన జీవితంలో మనం అనుభవిస్తూనే ఉంటాము. కాబట్టి ఇంకా అపనమ్మిక మనలో ఉండకుండా మనం చూసుకోవలసిన వారంగా ఉన్నాము. రోమా 4:18-21. రోమా 4:18-21. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడే ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. ఇక్కడ అబ్రహాము శారాల గురించి చెప్పబడింది. అబ్రహాము వాగ్దానం ఇచ్చిన తర్వాత మరి 99 ఏళ్ళు శారాకు అయిపోతుంది, మరి 100 ఏళ్ళు 90 ఏళ్ళు శారాకు, 100 ఏళ్ళు అబ్రహాంకు వస్తున్నాయి. అయినా కూడా మరి ఇంకా కుమారుడు పుట్టలేదు అంటే, కానీ దేవుని వాగ్దానం మీద వారు ఎంతో విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచబట్టి వారు ఆ మృతతుల్యమైన శరీరాలకి దేవుడు ఏమి ఇచ్చాడనమాట? యవ్వన బలాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. ఎందుకని? వారు ఆ వాగ్దానాన్ని నమ్మారు. అంత ఆలస్యం అవుతున్నా కూడా ఆయన మాట ఇచ్చే దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు అని వారు హృదయమందు విశ్వసించారు. అబ్రహాము హృదయమందు విశ్వసించాడు కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన విశ్వాసులకు తండ్రి అవ్వటమే కాకుండా ఆ విశ్వాసాన్ని బట్టి అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అనమాట. కాబట్టి వాళ్ళ శరీరాలు మృతతుల్యం అయినప్పటికీ కూడా వారు విశ్వాసాన్ని బట్టి వారు వాగ్దాన ఫలం పొందుకోవటమే కాకుండా శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని పొంది ఒక కుమారుని వాళ్ళు పొందగలిగారనమాట. అది వారి విశ్వాసము. అటువంటి విశ్వాసము మనలో ఉండాలి. అట్లాగే హెబ్రీ 11వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ చదవద్దులేమో, అక్కడ
మరి విశ్వాస వీరుల జాబితా ఉంటది. విశ్వాసాన్ని బట్టి హానోకు ఎలా దేవునితో నడిచాడు, ఎలాగ ఎత్తబడ్డాడు పరలోకానికి. విశ్వాసాన్ని బట్టి మరి అబ్రహాము ఎలాగా, శారాలు ఎలాగ కుమారుని పొందారు. విశ్వాసాన్ని బట్టి నోవాహ ఎలాగ ఓడను కట్టి మరి రక్షించుకున్నాడు. ఇలాగా అనేక విశ్వాస వీరుల యొక్క జాబితా అక్కడ ఉంటుందన్నమాట. వాళ్ళందరూ కూడా పితరులు విశ్వాసాన్ని బట్టి ఎన్నో గొప్ప కార్యాలు వాళ్ళు పొందగలిగారన్నమాట. అటువంటి విశ్వాసము, అటువంటి నిరీక్షణ మనకు ఉండాలి. అబ్రహాం అయితే నిరీక్షణ లేనప్పుడు నిరీక్షణ గలవాడుగా దేవుణ్ణి నమ్మాడు. ఏ నిరీక్షణకి ఆధారం లేదు. ఆయన పిలిచినప్పుడు కూడా ఏ నిరీక్షణకి ఆధారం లేదు. కానీ ఆయన చెప్పిన మార్గంలోనికి ఆయన నడిచి, ఆయన చూపించిన ప్రదేశాలన్నిటికి కూడా ఒక గురి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ ఆయన ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళాడనమాట. అలాగే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు మరి నిరీక్షణ కలిగి నమ్మి మరి విశ్వసించి కుమారుని పొందుకున్నారనమాట. 2 కొరింథీ 4:4, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు బ్రుడ్డితనము కలుగచేసింది. అవిశ్వాసులైన వారికి యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందన్నమాట? గుడ్డితనాన్ని కలిగిస్తుంది అనమాట. వాళ్ళ నేత్రాలు మూసుకుపోతాయి. కాబట్టి వాళ్ళు దేవుని యందు నమ్మకి ఉంచక వాళ్ళు అవిశ్వాసులైన వారి మనోనేతలు వాళ్ళు ఎలా ఉంటున్నారనమాట? అవిశ్వాసంతో ఉంటారనమాట. ఎందుకంటే వారికి గుడ్డితనము కలుగజేస్తుంది దేవత. ఇక్కడ చూడండి, అక్కడ తర్వాత వచ్చిన చదువమ్మా. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును కనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఇక్కడ పౌలు మరి తిమోతి వీరంతా కూడా, పౌలు శిష్యులు వీళ్ళందరూ కూడా ఎంత మరి దేవుణ్ణి నమ్మిన తరువాత వాళ్ళు ఎంత విశ్వాసంతో ఉన్నారంటే, మరి దేవుని గురించి వాళ్ళు ఎన్ని శ్రమలైనా కూడా ఆయన యొక్క జ్ఞానాన్ని బట్టి, ఆయన యందు విశ్వాసాన్ని బట్టి, ఆయన మరి ఆయనలో వెలుగు ప్రకాశిస్తుందని చెప్పి వారు ఆ హృదయములో మరి క్రీస్తు వెల్లడించుటకు, క్రీస్తునందు వెల్లడిపరచుటకు, ఆ జ్ఞానం వెల్లడిపరచుటకు మా హృదయములో ఆయన ప్రకాశించాడు అని వీళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి వాళ్ళు ఆ సువార్తను ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వాళ్ళు దేవుని సువార్తను ప్రకటించటానికి వాళ్ళు సంసిద్ధమయ్యారన్నమాట. కాబట్టి అవిశ్వాసం కాకుండా వీళ్ళు మరి ఎప్పుడైతే అవిశ్వాసంతో ఉన్నాడు పౌలు తెలియక చేస్తున్నాడు, తెలియక అవిశ్వాసంతో ప్రవర్తించాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనం పొందుకున్నాడో, ఆ యొక్క శక్తిని గ్రహించుకున్నాడో, వెంటనే దేవునికి సాక్షిగా మారిపోయి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుని కొరకే నిలబడ్డాడు. ఎందుకంటే ఆయన ఎంతో చెప్తున్నాడు, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసం కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉందని గట్టిగా చెప్పగలుగుతున్నాడు. కాబట్టి అబ్రహాము కూడా మరి ఆ పట్టణం కొరకు ఆయన ఎదురు చూశాడు అని ఉంటది హెబ్రీలో. పునాదులు లేని ఆ పట్టణం కొరకు ఆయన ఎదురు చూశాడు అని చెప్పి హెబ్రీ 11వ అధ్యాయంలో ఉంటది. ఒక్కసారి చూద్దాము. హెబ్రీ 11. పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూచాను అని ఉంటుంది. చెప్తాను. హెబ్రీయులకు 11వ అధ్యాయంలో ఇక్కడ 9 చూడమ్మా. 9:10. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబును వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చాలమ్మా.
కాబట్టి అక్కడ పరలోక పట్టణం ఉంది, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన మనల్ని ఆ పరలోక పట్టణానికి చేరుస్తాడు. మన గురి మరి పరలోకంలో ఉంది, ఈ లోకం కాదు అని వాళ్ళు గ్రహించుకొని మరి వాళ్ళు ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు వాళ్ళు ఎదురు చూచారనమాట. అంటే ఎంత విశ్వాసమో చూడండి, వారికి ఆ రోజుల్లో అంత విశ్వాసం ఉండబట్టే వాళ్ళు మరి విశ్వాస వీరుల జాబితాలోకి ఎక్కారన్నమాట. వాళ్ళు ఆ పరలోక పట్టణంలో వారి స్థానాన్ని సంపాదించుకున్నారు. అటువంటి విశ్వాసము మనకి కూడా ఉండాలి. మరి 1 తిమోతి 1:12-13, 1 తిమోతి 1:12-13. పూర్వము దూషకుడును హింసకుడును హానికరునైన నన్ను తన పరిచయకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచి తన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసింది గనుక కనికరింపబడుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు పౌలు ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ ముందు దోషకుడను హింసకుడను హానికరుడనే తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచాడు దేవుడు. నన్ను పరిచర్యకు నమ్మకమైన వానిగా ఎన్నుకున్నాడు కాబట్టి నన్ను బలపరిచాడు ఆయన. అటువంటి యేసుక్రీస్తుకు నేను కృతజ్ఞుడై ఉన్నాను. అవిశ్వాసము వల్ల చేశాను గాని కనికరింపబడ్డాను. కాబట్టి అవిశ్వాసము కాదు, ఇక్కడ ఏమంటున్నాడు, తెలియక అవిశ్వాసం వల్ల తెలియక చేసిన తప్పుకి క్షమాపణ ఉంటుంది కాబట్టి కనికరింపబడ్డాడు ఆయన. పౌలు కనికరింపబడి మరి ఆయన సేవ చేశాడు, ఆయనకి సాక్షిగా ఉన్నాడు. మరి ఎన్నో సంఘాలు కట్టాడు. పౌలు పరిచర్య అంతా మనకు తెలుసు, బైబిల్ ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి మరి అటువంటి తెలియక చేశాడు కాబట్టి క్షమించబడ్డాడు. మరి మనకి ఎన్ని విషయాలు తెలుసు దేవుని గురించి, ప్రతి నిమిషం కూడా దేవుని యొక్క కార్యాలు చూస్తున్నాము, దేవుని గురించి తెలుసుకుంటున్నాము, ఆయన విషయాలన్నీ మనకు తెలుసు. కానీ ఎంతో మందితో మనం బోధింపబడుతున్నాము. మరి మనం ఎంతవరకు విశ్వాసంతో మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాము? తెలిసి చేస్తున్నాము, తెలిసి తప్పులు చేస్తున్నామా? మరి తెలియక చేశాడు కాబట్టి క్షమించబడ్డాడు. మరి మనం తెలిసే అవిశ్వాసంతో ఉన్నామా, విశ్వాసంతో ఉన్నామా అని మనల్ని మనము పరీక్షించుకోవాలన్నమాట. 2 కొరింథీ 6:15 చదివామా? చదువమ్మా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆత్మకు విగ్రహములతో ఏమి పొందిక? మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు నాకు సెలవిచ్చున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మరి క్రీస్తుకి బెలియాలకి ఏం సంబంధము? మరి మరి ఇక్కడ చాలా లిస్ట్ ఇచ్చాడు కదా. అవిశ్వాసికి విశ్వాసికి అవిశ్వాసితో ఏం సంబంధము అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మనం ఎటువంటి వారితో మరి సాంగత్యం చేయాలి, ఎలాంటి మరి లోకంలో మనం జీవిస్తున్నామంటే లోక మాలిన్యం అంటకుండా మనం జీవించాలి. లోకంలో అనేక రకాలైన మనుషులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, దేవునికి తెలియని వారు ఉంటారు, మరి ఎంతో భయంకరమైన మనుషులు ఉంటారు. మరి వారితో మనం అవిశ్వాసులతో మరి సాంగత్యం చేస్తే ఏమవుతుంది? మనల్ని కూడా వాళ్ళ అవిశ్వాసంలోనికి దింపేస్తారనమాట. లేదా వారికి మన విశ్వాసాన్ని వారికి తెలియజేసి వారిని విశ్వాసంలోనికి నడిపించాలి. కానీ వారి అవిశ్వాసాన్ని మనం మరి తీసుకొని వారితో సాంగత్యం చేసి మనం అవిశ్వాసులైపోయి భ్రష్టులైపోకుండా ఈ లోకంలో మనం జాగ్రత్త పడాలి. కాబట్టి మరి సాతాను సంబంధులకి క్రీస్తు సంబంధులకి ఏం పొత్తు అని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన పొత్తు ఎవరితో ఉంది, ఎలా ఉంది, మనం ఎంతవరకు జాగ్రత్త పడుతున్నాము? అవిశ్వాసులతో ఉన్నప్పుడు మన జాగ్రత్త, మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలన్నమాట. మరి యెషయా అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన మనుషుల మధ్య నేను నివసిస్తున్నానని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం అపవిత్రమైన మనుషుల మధ్యలో నివసిస్తున్నప్పుడు మన పవిత్రత మనం ఎంతవరకు కాపాడుకుంటున్నాము, మనం ఎంతవరకు పరిశుద్ధంగా జీవిస్తున్నాము? మరి నేను పరిశుద్ధుడనక మీరు పరిశుద్ధులై ఉండిడని దేవుడు చదివిస్తూ ఉన్నాడు. కాబట్టి మన పరిశుద్ధత మనం కాపాడుకుంటున్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. 2 పేతురు 2:7-8.
2 పేతురు 2, 7, 8. దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించింది. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ ఉండెను. కాబట్టి మరి ఇక్కడ లోతు మరి నీతిమంతుడిగానే ఉన్నాడు కాబట్టి తప్పించబడ్డాడు. అక్కడ అక్రమ ఎంత భయంకరమైన పాపం సొదొమ గొమొర్రాలో మరి ఎంతో భయంకరమైన వికార చేష్టలు, వాళ్ళు ఎంతో దుర్మార్గులు అని ఇక్కడ రాసింది. కామ వికార యుతమైన నడవడి ఉందంట వారిలో. మరి అటువంటి వారి మధ్య నీతిమంతుడైన లోతు మరి కాపురం ఉన్నాడు అని అంటే ఎంత నీతిమంతుడిగా వాళ్ళ గురించి అంట ఎప్పుడు ఆ నీతిమంతుల గురించి ఎప్పుడు దుఃఖిస్తూ బాధపడుతూ ఉండేవాడు అనమాట. కాబట్టి లోతు మరి అక్కడి నుంచి తప్పించబడ్డాడు అనమాట. కాబట్టి మనం ఆ విశ్వాసుల మధ్యలో ఉన్నప్పుడు కూడా మన నీతిని మనము కాపాడుకుంటూ ఉండాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా 3:22 అయిపోవచ్చిందిలే. ఇర్మియా 3:22. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చు. నీ యొద్దకే మేము వస్తాం. కాబట్టి ఇక్కడ అవిశ్వాసులైన వారులారా తిరిగి నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనలో ఏదైనా అవిశ్వాసం ఉన్నప్పుడు ఆయన పాదాలు పట్టుకొని, దేవా నన్ను క్షమించు, నేను మరి అవిశ్వాసనై ఉన్నానేమో, నాలో అవిశ్వాసం వచ్చింది, నన్ను క్షమించి విశ్వాసములో నన్ను స్థిరపరచు, విశ్వాసములో నన్ను బలపరచు, నన్ను వృద్ధి చెయ్యి, విశ్వాసం నుండి అధిక విశ్వాసానికి నన్ను తీసుకెళ్ళని చెప్పి ఆయన పాదాలు పట్టుకొని ఆయన మనం బ్రతిమలాడుకున్నట్లయితే, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తానని నువ్వే చెప్పావు కదా ప్రభువా, మేము భ్రష్టత్వంలో ఉన్నామేమో, మేము తిరిగి నీ పాదాల దగ్గరికి వస్తున్నాము, నువ్వు చెప్పావు కదా భ్రష్టులైన వారులారా రండి, మీ అవిశ్వాసాన్ని కాపాడుతానన్నావు కదా ప్రభువా, మమ్మల్ని కాపాడు ప్రభువా అని చెప్పి దోమాని బలపరిచిన దేవా మమ్మల్ని కూడా బలపరచు తండ్రి అని చెప్పి ఆయన్ను బతిమలాడుకుంటే ఆయన మనకు బలాన్ని ఇస్తాడు. మరి ఆయన పరిశుద్ధాత్మను మనకి సహాయంగా ఉంచుతాడు. మరి సందేహపడకుండా మనల్ని కాపాడుతాడనమాట. ప్రకటన 21:8. ప్రకటన 21:8. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. కాబట్టి ఇక్కడ ఈ లిస్టులో అవిశ్వాసులు కూడా ఉన్నారు. కాబట్టి అవిశ్వాసులు పరలోకంలో ప్రవేశించరు, వాళ్ళు 2వ మరణంలో పాలు పొందుతారు అని చెప్పి ఇక్కడ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మనం అవిశ్వాసంతో ఉంటే మనకి మరి పరలోక రాజ్యంలో పాలు పంపులు లేవు. కాబట్టి మనం 2వ మరణానికి అగ్నిగుండంలో పాలు పంపులు ఉన్నాయని ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మరి అపనమ్మిక పోగొట్టుకొని దినదినము మన నమ్మికను మనం మరి వృద్ధి చేసుకుంటూ, మరి ఇక్కడ మరి చూడక నమ్మిన వారు ధన్యులు, చూచి నమ్మిన వారి కంటే అని చెప్పినట్లుగా, మరి మనం తోమాతో చెప్పినట్లుగా మరి మనతో కూడా చెప్తున్నాడు. కాబట్టి మనం చూడకుండానే దేవుడి యొక్క మాటను బట్టి, దేవుని యొక్క మరి మనస్సును బట్టి మనము ఆయన యందు విశ్వాసము ఉంచినట్లయితే ఆయన దుఃఖపెట్టు వారం కాకుండా మరి మనం ఆయన యొద్ద నుండి ఆశీర్వాదాలు, బలాన్ని, ధైర్యాన్ని, గొప్ప కార్యాలను మనము పొందుకుంటాము. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.